రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 704తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నిన్న నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సో మీరు నార్మల్గా ఆడియో రెగ్యులర్ మొబైల్ ఫోన్స్ని అయితే యూస్ చేస్తుంటారు కదా, దాంట్లో హైఫై ఆడియో అని వస్తుంటుంది కదా. సో అలా హైఫై ఆడియోని యూస్ చేసినప్పుడు నార్మల్ మొబైల్ ఫోన్కి దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించారా అని చెప్పి నేను అడగటం అయితే జరిగింది. ఎస్ అన్న గమనించానని చెప్పి అలా బాగుంటుందన్న క్వాలిటీ కూడా అని చెప్పి 48% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగితే లేదన్న నార్మల్గానే ఉంటుంది అని చెప్పి 20%, రెండు ఒకేలాగా అనిపిస్తుంటాయి అన్న అని చెప్పి 12%, ఐ డోంట్ కేర్, నాకు ఏమి ఆడియో టెక్నాలజీకి మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పి 20% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి హైఫై ఆడియో సర్టిఫికేషన్స్ ఉంటాయి చూసారా, వీటి కోసం కంపెనీస్ ఆయా సంస్థలకి కొంత అమౌంట్ని యూజ్ చేసుకుంటున్నందుకు లాయలిటీ కింద పే చేయడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ ఆ ప్రైస్ మన మీద కూడా వేస్తుంటారు. సో కొంచెం మనకి ఆడియో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వైర్డ్ అయితే వారండి, వైర్లెస్లో అయితే మీకు అలాంటి సర్టిఫై అయ్యేటువంటి అవకాశాలు, అంటే వైర్లెస్లో ఆ క్వాలిటీని అవుట్పుట్ తీసుకొని రావడం అంటే కొంచెం కష్టమనే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో మీరు ఎలాంటి వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు, అంటే ఎలాంటివి ఫోన్ కొనేటప్పుడు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? లైక్ మీ మొబైల్ ఫోన్ యొక్క సెక్యూరిటీ ప్యాచ్గా లేదా దానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ అనేది లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో చూసేద్దాం. సో ఆగండి, న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల మొన్న సాటర్డే అయితే నేను ట్విట్టర్ స్పేస్కి రాలేకపోయాను, కానీ ఈ సాటర్డే మాత్రం ఖచ్చితంగా ట్విట్టర్ స్పేస్కి వస్తున్నాను. సుమారుగా 8:30-9 కల్లా వచ్చేస్తాను. సో ఒకవేళ మీరు ఎవరన్నా నన్ను ఇంకా ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోయింది, రాత్రి రండి, ఒక గ్రూప్ కాల్ లాగా ఉంటుంది, మంచిగా మజా చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం రేపైతే ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా సాయంత్రం ట్విట్టర్ స్పేస్లో అనౌన్స్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా హైలైట్ చేసి పెడతాను, కామెంట్ని పిన్ చేసి పెడతాను, అక్కడి నుంచి ఫాలో అయిపోండి. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ అతి త్వరలో మన ముందుకి వీళ్ళకి సంబంధించినటువంటి బడ్స్లో కొత్త జనరేషన్, అలాగే దీనికి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్ని చూసారా, ఒక సరికొత్త అప్గ్రేడ్ వేరియంట్ని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. మేబీ ఇది వాచ్ 4 అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఓవరాల్గా ఇందులో కూడా ఈసారి వీళ్ళు మనకి యాపిల్ వాచ్లో లాగా కలర్ స్ట్రాప్స్తో ఓవరాల్గా 5 కలర్స్ అయితే నాకు కనిపించినాయి. అండ్ దీంతోపాటు ప్యారల్గా 40mm అలాగే 44mm అండ్ రౌండ్ డేల్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుందంట. 5 ATM వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అండ్ ఇంక్లూడింగ్ ఫ్రంట్ గ్లాస్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ DXT అనేటువంటి ఒక కొత్త కేటగిరీకి సంబంధించినటువంటి గ్లాస్తో మన ముందుకు అయితే తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారంగా ఇది వచ్చేటప్పటికే ఎల్లుండి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని అంటున్నారు, కానీ మేబీ నన్ను అడిగితే మరికొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ వీకెండ్ లేదన్నట్లయితే కనుక నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది, అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ శాంసంగ్ వాచెస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో సో వీళ్ళకు అయితే ఒక లుక్ వేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి కేవలం 7,000 రూపాయల్లో ఉన్నటువంటి ఒక స్మార్ట్ ఫోన్ని, అది కూడా 5G ఫోన్ అయితే తీసుకొని రాబోతుందంట. ఆల్రెడీ వీళ్ళు గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో 5Gకి సంబంధించినటువంటి గ్లోబల్ లీడర్ కావాలి అన్న ఉద్దేశంతో 5G నెట్వర్క్ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక మొబైల్ ఫోన్ తీసుకొస్తామని చెప్పారు కదా. సో దానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఈరోజు మనకి ఇండియాలో కూడా ఇది లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్స్ అంటే మీడియాటెక్ డైమెన్సిటీ 700 అలాగే ఇట్స్ స్నాప్డ్రాగన్లో వచ్చేటప్పటికే 480 ప్రాసెసర్ ఉన్నాయి కదా. మేబీ రెండిట్లో ఏదో ఒక ప్రాసెసర్తో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీన్ని దసరా అలాగే దీవాళీ కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇది ఒక గ్రేట్ న్యూస్. సో 7,000 రూపాయల్లో కూడా మనకి 5G ఫోన్ అంటే నిజంగానే ఇది అమేజింగ్ అని నా అభిప్రాయం. మీకే అనిపిస్తుంది 5,000 అంటే 7,000 రూపాయల ప్రైజింగ్లో 5G ఫోన్? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి, ట్విట్టర్కి అసలు ఎంత ధైర్యం, ఏకంగా మన ఇండియాకి సంబంధించినటువంటి IT మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతని అకౌంట్నే బ్లాక్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికల్లా రీజన్ ఏంటి అంటే యూఎస్కి సంబంధించినటువంటి కాపీరైట్ యాక్ట్ ప్రకారంగా ఇతను ఒక ఇమేజ్ని అయితే ట్వీట్ చేశారంట. సో దానివల్ల ఇతని మీద కాపీరైట్ స్ట్రైక్ వేసి అతని అకౌంట్ని అయితే బ్లాక్ చేశారు. అండ్ ఇమీడియట్గా 1.5 అవర్లో ఈ గొడవ అంతా కూడా సర్దుమణిగి మళ్ళీ నార్మల్ బ్యాక్ టు నార్మల్ అకౌంట్ కింద ఇచ్చేయడం జరిగింది. మన ఇండియన్ IT మినిస్టర్ చూసారా, రఘునందన్ ఎవరో ఉన్నారు ఇతని పేరు. సో ఇతని రవిశంకర్, సో ఈ రవిశంకర్కి సంబంధించినటువంటి అకౌంట్ని అయితే బ్లాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో X3 GT ఇదైతే అతి త్వరలో రాబోతుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఈ మొబైల్ ఫోన్ నిన్న సీరం సర్టిఫికేషన్స్తో పాటు ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో కూడా మనకు కనపడ్డది. సో ఇది వచ్చేటప్పటికే సరికొత్త మొబైల్ ఫోన్ కాదు, ఏదైతే చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి రెడ్మీ బ్రాండ్ కింద
రెడ్మీ నోట్ 10 ప్రో 5G అని ఉంది చూసారా, మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1100 SoC చిప్ సెట్ తోటి. సో అదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో వీళ్ళు పోకో X3 GT అనేటువంటి పేరుతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మనకు టోటల్లీ 2 మోడల్స్ మీద ఈరోజు మన ఇండియన్ BIS సర్టిఫైజేషన్స్లో మనకు కనపడ్డది. అండ్ దీంతోపాటు ప్యారలల్గా రెడ్మీ K40 ఏదైతే ఉందో దాన్ని కూడా పోకో F3 GT అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి టీజర్ని కూడా అఫీషియల్గా పోకో కంపెనీ మనకు బయటకు రివీల్ చేయడం అయితే జరిగింది. ఎనీవే, సో రీబ్రాండింగ్ అయితే ఓకే, కాకపోతే ప్రైస్ కూడా అక్కడలాగా అగ్రెసివ్గా తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అక్కడ వచ్చేటప్పటికి మీకు 128GB కేవలం 18,200 రూపాయలకి తీసుకొచ్చారు. సేమ్ అదే ప్రైజింగ్లో ఇండియాకి వస్తే ఇది ఫెంటాస్టిక్. బై ద బై ఈరోజు మార్నింగ్ అదే మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి వీడియోని వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి ఒప్పో రెనో 6 Pro ఈ మొబైల్ ఫోన్ అతి త్వరలో అయితే మన ముందుకు లాంచ్ కాబోతుంది. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి మీడియా ఇన్వైట్స్ కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే వీళ్ళు ప్రీమియం కింద తీసుకొని వస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ న్యూస్ అయితే వస్తుంది, అంటే హై ఎండ్లో. సో దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్, 12GB ఆఫ్ ర్యామ్, 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. సో ఎనీవే మనమైతే వెయిట్ చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాం. సో ఒప్పో రెనో సాధారణంగా ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పబ్జీ దగ్గర నుంచి బ్యాటిల్ మొబైల్ ఇండియా గ్రౌండ్ అయితే కాదు, మేబీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో కూడా సీరియస్గా ఇదే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అదేంటి అంటే వీళ్ళు టెస్లా తోటి అయితే కొలాబరేట్ అవుతున్నారు కదా. టెస్లా మీ అందరికీ తెలుసు కదా, యూఎస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎలక్ట్రానిక్ వెహికల్ బ్రాండ్, అదేనండి ఎలాన్ మాస్క్కి సంబంధించినటువంటి బ్రాండ్. ఇక పైన మనకి పబ్జీలో కార్లు ఉంటాయి చూసారా, అవి టెస్లా మోడల్ X, Y, అలాగే సమ్ మోడల్ M కూడా ఉంది అనుకుంటా కదా. సో ఇట్లా మొత్తం 3-4 రకాల మోడల్స్కి సంబంధించినటువంటి కార్స్ని అయితే మనం చూడబోతున్నామంట. ఇన్ఫ్యాక్ట్ అక్కడ టెస్లా వచ్చేటప్పటికి వాళ్ళ కార్లో డిఫాల్ట్గా BGMI లేదా పబ్జీ ఆడుకునేటువంటి ఫెసిలిటీ. ఆల్మోస్ట్ ఇవాళ రేపు మనం అన్ని గేమ్స్ అయితే ఆడుతున్నాం. ఈవెన్ దానిలో PS5 కన్సోల్ ఉన్నట్లే ఉన్నాయని చెప్పి చాలా లీక్స్ కూడా వచ్చినాయి ఇంతకుముందు. సో ఇదే గేమ్ని అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ ప్లే స్టోర్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. సో 2 కంపెనీస్ యొక్క ప్రమోషన్ బాగానే జరుగుతుంది. ఇటు సైడ్ పబ్జీ ఆడే వాళ్ళకి టెస్లా కార్స్ వస్తాయి. ఈవెన్ దీంతో పాటు మరిన్ని టెస్లాకి సంబంధించినటువంటి స్కిన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే గ్రేట్ కొలాబరేషన్ అండ్ గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఈరోజు సైలెంట్గా రియల్మీ C11 మొబైల్ ఫోన్, అదేనండి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని అఫీషియల్గా మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో యూని SoC చిప్సెట్ ప్రాసెసర్, 2GB ఆఫ్ ర్యామ్, అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు రేర్ వచ్చేటప్పటికి 8 MP కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 MP కెమెరా తోటి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ నార్మల్ రెగ్యులర్ 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డాట్ డిస్ప్లే తోటి. సో ఎవరైతే 7,000 రూపాయల బడ్జెట్లో చూస్తుంటారో వాళ్ళకైతే ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే 6,999 రూపాయల ప్రైస్ ట్యాగ్లో ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో తీసుకొస్తున్నారు. అండ్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఈరోజు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి 200 రూపాయల డిస్కౌంట్, అంటే 6799కి ఇది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 14, అదేంటి 30 నుంచి డైరెక్ట్గా 14కి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? సో 13కి సంబంధించినటువంటి రూమర్స్ అయితే మనకి రోజు వింటూనే ఉన్నాం. కాకపోతే కెమెరాస్లో కొంచెం మోడిఫికేషన్ జరుగుతుంది అంతే. కానీ 14లో మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్సే మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో ఏకంగా రేర్ కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో 48 MP సెన్సార్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు దీంట్లోనే మరొక 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్యారలల్లీ మనకి నాచ్లెస్ డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో దీన్ని మన ముందు తీసుకొని రావటం మరొక విశేషం. సో ఈరోజు అంటే దీంతో పాటు ప్యారలల్గా 3nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉండేటువంటి ప్రాసెసర్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ప్రముఖ లీకర్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు లీక్ చేయడం జరిగింది. సో ఎనీవే iPhone 13 కోసం అయితే వెయిట్ చేయమంటాను. 14 ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus కమ్యూనిటీ సేల్ అని చెప్పి ఒక సేల్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఏకంగా వాళ్ళ ప్రొడక్ట్స్ మీద మ్యాక్సిమం అప్ టు 4,000 రూపీస్ డిస్కౌంట్ మన ముందు తీసుకొని రావడంతో పాటు ప్రముఖ కార్డ్స్ లైక్ HDFC అలాగే ICICI ఇట్లాంటి కార్డ్స్ మీద వీళ్ళు నో కాస్ట్ EMIని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. HDFC కార్డ్ మీద అయితే మీకు 4,000 డిస్కౌంట్ దొరుకుతుంది. సో ఇది వచ్చేటప్పటికి రేపు 24వ తారీఖు, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని 27వ తారీఖు దాకా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ దీంట్లో మీకు టీవీలు ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ హ్యాండ్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా సేల్ లాగా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ కావాలనుకుంటున్నారు అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. కానీ ఇది కేవలం OnePlus వెబ్సైట్లో మాత్రమే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి నోకియా దగ్గర నుంచి నోకియా అతి త్వరలో మన ముందుకు 1 కాదు 2 కాదు ఓవరాల్గా
ఓవరాల్గా ఒక 5 ఫోన్స్ని అట్ ఏ టైం లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మీరు చూసారంటే సి సిరీస్ ఒకటి, అలాగే జీ సిరీస్ ఒకటి, అలాగే ఎక్స్ సిరీస్ ఒకటి. దీంట్లో సి సిరీస్లో C10 ఒకటి, అలాగే C20 ఒకటి, అలాగే జీ సిరీస్లో G10, G20, అలాగే ఎక్స్ సిరీస్లో X10, X20. ఇట్లా మొత్తం ఓవరాల్గా ఒక 6 మొబైల్ ఫోన్స్, మోస్ట్లీ ఇవన్నీ కూడా యూని SoC చిప్సెట్ ప్రాసెసర్తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూసేటప్పుడు మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ X0 అని చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ని అయితే మనం చూస్తున్నాం. అంటే ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వస్తున్నటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అని చెప్పి మనం అందరూ అయితే చెప్పుకోవడం జరిగింది కదా. అయితే ఇది వచ్చినప్పటికి ఒక కాన్సెప్ట్ ఫోన్ అని అంట. ఈ ఫోన్ని త్వరలో లాంచ్ చేసేటువంటి అవకాశం లేదంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని లీక్స్ అయితే మనకు రావడం జరిగింది. అండ్ దీంట్లో మీకు హైలైట్ ఏంటి అంటే 160 వాట్స్కి సంబంధించినటువంటి వైర్ ఛార్జింగ్, 88 డిగ్రీస్లో కర్వ్ డిస్ప్లే, అలాగే 60x జూమ్తో ఉండేటువంటి రేర్ కెమెరా సెన్సార్, అలాగే రేర్ ఒప్పోలో వచ్చినట్టుగా కలర్ చేంజింగ్ టెక్నాలజీ అండ్ 125 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్ ఇందులో రావటం, అది కూడా 1 ఇంచ్ సెన్సార్ ఇందులో రావటం మరొక విశేషం. ఎనీవే ఇది వచ్చినప్పటికీ కాన్సెప్ట్ అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. అండ్ రూమర్ కాదు, ఆల్మోస్ట్ ఇన్ఫినిక్స్ కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసి చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ అప్కమింగ్ జనరేషన్కి సంబంధించినటువంటి ఐఫోన్ని రివీల్ చేసిందా అని అంటే మేబీ ఎస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది వీళ్ళు ఇమేజ్ ఒకటే తీసుకున్నారేమో, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని చెప్పి. సో బేసిక్గా వీళ్ళు చెప్పడం ఏంటి అంటే యాపిల్లో ఉన్నటువంటి మెసేజెస్ని కూడా మీరు శాంసంగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ మీరు డీటెయిల్గా చూసారు అన్నట్లయితే డైరెక్ట్గా మీకు ఫోన్ స్క్రీన్ అంతా ఫుల్గా మనకు కనిపిస్తుంది. అంటే మేబీ నాచ్లెస్ డిస్ప్లేని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రెండర్ లీక్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో నాకు తెలిసి నాచ్లెస్ అయితే కష్టం, ఇంకో 2 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం, నాచ్లెస్ తీసుకొస్తే. సో ఇవి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఆల్మోస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.